ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏం లేకున్నా అని ఒక 30-40 సార్లు వచ్చిన ఈ జాబితా జగన్నాథ్పూర్ గ్రామానికి. రెండవసారి 2013లో బోర్నపల్లిలో ఒక క్యాంపు పెట్టినాడు. నా జ్ఞాపకం ఉంది, ఒక సీనియర్ నాయకుడు వచ్చి ₹1 కోటి మంజూరైనాయి, ఇక బ్రిడ్జ్ అయిపోతుంది జగన్నాథ్పూర్ బ్రిడ్జ్ అని చెప్పి కొబ్బరికాయ కొట్టిపోయారు. అయిపోయింది, అక్కడికే పోయింది. ఆ తర్వాత నేను రాజకీయాలకు వచ్చిన కొద్దోట్లతో ఓడిపోయినా. ఎందుకంటే బోర్లపల్లి, జగన్నాథ్పూర్, దేవానపల్లి, తాట్ల, కట్కాపూర్ అనుకున్నారంటే సంజయ్ కుమార్ కొత్తగా వచ్చిండు, బాగా పెద్దోడు కదా, ఆ పాత అయినా బాగా పెద్ద చేస్తారని ఓట్లేసి. కానీ ఏదైతే బోర్నపల్లి బ్రిడ్జు ఎలక్షన్ల కంటే ముందే నేను పోటీ చేస్తాన నాడు, ఇవాళ నా ఇంట లేడు జలపతి రెడ్డి, కానీ నేను కొబ్బరికాయ కొట్టి నాకు దగ్గర ఈ బోర్నపల్లికి చాలాసార్లు అంతకుముందు కూడా వచ్చినా, చిన్నప్పటికెళ్ళి వచ్చినా, డాక్టర్ అయినాక వచ్చినా తప్పకుండా ప్రభుత్వం వస్తుంది చేస్తామని చెప్పినాం. అదే కాకుండా ఒడ్డలింగాపూర్ గ్రామంలో అప్పుడు కవితమ్మ గారు ఎంపీకి పోటీ చేస్తుంటే ఒడ్డలింగాపూర్ క్రాస్ రోడ్ దగ్గర అనౌన్స్ కూడా చేయించినాం.